ప్రభుత్వ బడుల్లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను బోధించడం జరుగుతుందని మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం జరుగుతుందని పేర్కొన్నారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపి ఆర్థికంగా నష్టపోవద్దని తల్లిదండ్రులను ఎంఈఓ దేశిరెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఫీజులెందుకు దండగా ప్రభుత్వ బడులు ఉండగా అనే నినాదాలతో గ్రామ పురవీధుల్లో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు పాఠశాలలో బడిబాట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనీష్ కుమార్తో కలిసి ఎంఈఓ దేశిరెడ్డి ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు 2 జతల స్కూల్ డ్రెస్సులు, మధ్యాహ్న భోజనం, అన్ని విధాల సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని రకాల మౌలిక వస్తువులతో పాటు అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందంచే విద్యాభ్యాసం అందించడం జరుగుతుందని చెప్పారు. తల్లిదండ్రులు వారి పిల్లలను గ్రామంలోనే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని వారు కోరారు. అనవసరంగా ప్రైవేటు పాఠశాలలో పిల్లలను చేర్పించి డబ్బులు వృధా చేసుకోవద్దని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తహసీన్ సుల్తానా, ఎండి అర్షద్, యాదగిరి, సునీత, లలిత, సిఆర్పి రేణుక పాల్గొన్నారు. నర్మెట గ్రామంలో ప్రాథమిక పాఠశాల నర్మెట ప్రధాన ఉపాధ్యాయులు మనీష్ గారు, ఉపాధ్యాయ బృందం, అదే మాదిరిగా విద్యార్థులతోటి బడిబాట కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఒక్కరోజే సుమారు 15 మంది విద్యార్థులను ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇది గొప్ప శుభ పరిణామం. ఇదే మాదిరిగా రేపు మరియు ఎల్లుండి కూడా ఈ 2 రోజులు తిరిగినట్టయితే సుమారుగా ఇంకో 30 మంది విద్యార్థులు మన పాఠశాలలో చేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి గతంలో పనిచేసినటువంటి 2024-25 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల చాలా చక్కగా పనిచేసింది. ఆ విషయం అంతా కూడా అందరి పేరెంట్లో ఒక అవగాహన ఏర్పడ్డది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం కొంత డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేసినట్టయితే డెఫినెట్గా ఈసారి 150 తగ్గకుండా ఈ పాఠశాల స్ట్రెంత్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి తదనుగుణంగా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అదేవిధంగా రాళ్లబండి వెంకటరమణాచారి గారి దాతృత్వంతో ఈ పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు అనగా కాంపౌండ్ వాళ్ళు, గేటు, అదే మాదిరిగా వంటగది సంపూర్ణ స్థాయిలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మా పాఠశాలలో ముందస్తుగా బడిబాట కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామ మా ప్రజలకు తెలియజేయనిది ఏంటంటే, పేరెంట్స్ అనవసరంగా ఆర్థిక భారాన్ని మోసి ప్రైవేట్ పాఠశాలకు పంపించడం జరుగుతుంది. అవసరం లేదు. వాళ్ళు మన గ్రామంలోనే పాఠశాల ఇంగ్లీష్ మీడియంలో నడుస్తుంది కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని వాళ్ళు భరించి ఇంత మన ప్రయాసల కోర్చి పక్కన ఉన్నటువంటి పాఠశాలకు పంపించడము అనేది శోచనీయం. ఎందుకంటే మన గ్రామంలోనే ఇంత మంచి బడి ఉంది, ఫుల్ స్టాఫ్ ఉంది, ఉపాధ్యాయులు మంచి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేయనిది ఏమనగా మన పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించి మన బడిని డెవలప్ చేయాలని చెప్పి నేను సవినయంగా వాళ్ళకు మనవి చేస్తున్నాను.